వెల్కమ్ టు విజయ్ సాధన. మెంటల్ ఎబిలిటీకి రిలేటెడ్గా 20 మార్క్స్కి రిలేటెడ్గా హౌ టు క్రాక్ 20 మార్క్స్ విత్ ఇన్ ద పీరియడ్. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ ఫైనల్ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ మాట్లాడారో ఆ సిలబస్కి అనుగుణంగా ఆ టాపిక్స్ రిలేటెడ్గా ఒక 20 క్వశ్చన్స్ మనం మెంటల్ ఎబిలిటీలో తీసుకుని వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ టైంలో తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. క్లాస్కి రిలేటెడ్గా చెప్పే ప్రొసీజర్ వేరే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్రాక్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ donkey is coded as FUPLIZ, then the same code language elephant is coded as అంటారు. అంటే డాంకీ అనే పదాన్ని FUPLIZ గా కోడ్ చేస్తే ఎలిఫెంట్ని ఎలా కోడ్ చేస్తారు అంటున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇచ్చిన డాంకీకి రిలేటెడ్గా కోడ్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి యాజ్ ఈజ్గా లెటర్ కోడింగ్లో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే సేమ్ లెటర్స్ ఉంటేనేమో నెంబరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ లెటర్స్ ఉంటే మాత్రం నెంబరింగ్ అనేది కంపల్సరీ నోట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ డి అండ్ ఎఫ్ ఇచ్చారమ్మ. ఫస్ట్ లెటర్ వచ్చేసి డి అండ్ ఎఫ్ అంటే మనకి రిలేటెడ్గా క్లాస్ విని ఉంటే ఆ ఫస్ట్ లెటరే ఫస్ట్ క్లూ అమ్మ. ఎందుకంటే మన క్లాస్లో మాట్లాడేటప్పుడు క్లూస్ ఇచ్చాం, డిఎఫ్, హెచ్జే, ఎన్పి, టీవీ. ఈ 4 పేర్స్లో ఎనీ పేర్ గివెన్ 4 పేర్స్లో ఎనీ పేరు కనిపిస్తే డైరెక్ట్గా కాన్సోనెంట్స్ ప్రాబ్లం ఇచ్చినట్టుగా క్లూ ఇచ్చాను ఆల్రెడీ క్లాస్లో. సరే ఆ క్లాస్ ఉంటే ఓకే, అదర్వైజ్ ఇక్కడ డిఎఫ్ అనే పేర్ కనిపిస్తుంది. ఫస్ట్ చూడగానే మనకి ఫస్ట్ లెటర్ డి అండ్ ఎఫ్ కనిపిస్తుంది. మనం ఇచ్చిన పేర్లో ఒక పేర్ కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ కాన్సోనెంట్స్ అయి ఉండాలి. డికి రిలేటెడ్గా ఎఫ్ వచ్చేసి కాన్సోనెంట్, ఓ యు ఇచ్చారు. ఓకి యు అంటే నెక్స్ట్ ఓవిల్ ఇచ్చారు, నెక్స్ట్ ఎన్పి, సెకండ్ వచ్చేసి ఎన్పి ఆల్రెడీ మనం ఇచ్చిన లిస్ట్లో ఉందమ్మా. ఎన్పి వచ్చేసి ఆల్రెడీ మనం కాన్సోనెంట్స్ లిస్ట్ ఇచ్చాం కాబట్టి అక్కడ ఎన్పి అనేది కూడా క్లూ, సెకండ్ క్లూ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ కేకి నెక్స్ట్ కాన్సోనెంట్ ఎల్ ఇచ్చారు, కేకి నెక్స్ట్ కాన్సోనెంట్ ఎల్. ఈకి ఐ అంటే ఓవిల్ అమ్మ, ఈకి ఐ ఓవిల్ అంటే ఇక్కడ సింప్లీ సే దట్ కాన్సోనెంట్కి నెక్స్ట్ కాన్సోనెంట్ ఇస్తున్నారు, కాన్సోనెంట్కి నెక్స్ట్ కాన్సోనెంట్ అండ్ ఓవిల్ ప్లేస్లో నెక్స్ట్ ఓవిల్ రివీల్ చేశారమ్మా. ఓవిల్కి నెక్స్ట్ ఓవిల్ ఇచ్చారు కాబట్టి ఈ 2 పాయింట్స్ మనకి క్లారిటీ ఉంటే నెంబరింగ్ అవసరం లేదు. అంటే ఇది బేసిక్ ప్రాబ్లం, సింప్లీ సెడ్ ఓన్లీ బేసిక్ ప్రాబ్లం. కాన్సోనెంట్స్ ఏవైతే ఇచ్చారో వాటి క్లూ ఇచ్చాడు, వితౌట్ క్లూ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే ఫాలో అవుతాడు. కాకపోతే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా నెంబరింగ్ నోట్ చేస్తారు, ఆ డిఫరెన్స్ సక్సెస్ అవ్వదు. మీరు ఎంత టైం వేస్ట్ చేసినా సరే డిఫరెన్స్ వచ్చేసి సక్సెస్ కాదు. ఇదేదో ప్రాబ్లం మిస్టేక్ ఇచ్చారు అది ఇది అని మనం అంతా టైం వేస్ట్ చేస్తాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు కాన్సోనెంట్స్ ఇచ్చారనే కాన్సెప్ట్ తెలియాలంటే ఈ 4 పేర్స్ మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి కేకి ఎల్, అదేవిధంగా ఓవిల్, ఈకి ఐ, వైకి కాన్సోనెంట్ అంటే రైట్ మార్క్ ఉన్నవన్నీ కాన్సోనెంట్స్ అమ్మ. ఇక్కడ వచ్చేసి డాట్స్ ఇచ్చాను కదా, ఇవి వచ్చేసి లేదా అండర్లైన్ చేసిన ఓవెల్స్. కాన్సోనెంట్కి నెక్స్ట్ కాన్సోనెంట్ ఇచ్చారు, ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఐడెంటిఫై చేయడం ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ ఎంత త్వరగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఇప్పుడు మన టార్గెట్ ఏంది, కాన్సోనెంట్ ఇచ్చారు కదా, మనం ఏం చేద్దాం అంటే ఓవెల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలిఫెంట్లో ఓవెల్స్ ఈ ఏ 3 ఓవెల్స్ ఇచ్చారు. ఈ 3 ఓవెల్స్కి రిలేటెడ్గా ముందు నెక్స్ట్ ఓవెల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈకి నెక్స్ట్ ఓవెల్ వచ్చేసి ఐ. మీరు ఇది కష్టపడ వస్తుంది, ఇక్కడ క్వశ్చన్లోనే ఉందమ్మా. ఈకి ఐ ఇచ్చారు కాబట్టి 2 ఐస్ ఎక్కడ ఉన్నాయో చూడమ్మా. ఫస్ట్ ప్లేస్లో ఐ ఉండాలి, థర్డ్ ప్లేస్లో ఐ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ ఫెయిల్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఫెయిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఒకే ఒక ఆప్షన్. మనం ఏం చేయాలి, ఒకే ఒక క్లూని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేసాం. మనం ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ఒక్కటే తీసుకుని ఆన్సర్ చెప్పేసాం. ఇదే క్వశ్చన్ మనం క్లాస్ రూమ్ రిలేటెడ్ చేయాలంటే ప్రతి లెటర్ ఈచ్ లెటర్ కూడా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చినాక అప్పుడు ఆన్సర్ టిక్ చేస్తున్నాం. ఇక్కడ ఇదే ఎగ్జామ్లో అయితే ఈ ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఓవెల్స్ రిలేటెడ్గా అబ్జర్వ్ చేశాను. ఈకి రిలేటెడ్గా 2 ప్లేసెస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏకి నెక్స్ట్ ఓవెల్ ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి ఏ ఆప్షన్లో కూడా ఇవ్వడం జరగలేదు. మరి కాన్సోనెంట్ చెక్ చేయలేదుగా రైట్ అవుతుందంటే 100% రైట్ అవ్వాలమ్మ. అలాంటి ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఎలిఫెంట్లో ఎల్ కాన్సోనెంటేగా, ఎల్కి నెక్స్ట్ కాన్సోనెంట్ ఎం,
అదేవిధంగా పి కాన్సోనెంట్, నెక్స్ట్ కాన్సోనెంట్ క్యూ, హెచ్కి కాన్సోనెంట్ జే, హెచ్కి రిలేటెడ్ మన దగ్గర లిస్ట్లో ఉంటుందమ్మా, హెచ్కి కాన్సోనెంట్ జే నెక్స్ట్ వన్. అదేవిధంగా ఎన్కి పి, టీకి వి వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుందమ్మా. వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించవసరం లేదు. జస్ట్ ఒక క్లూ దొరికినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఆన్సర్ టిక్ పెట్టేసుకోండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే దీనికి ముందు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇంత త్వరగా చేయడానికి రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ కాన్సోనెంట్స్ లిస్ట్ మన దగ్గర ఉండాలి. ఫస్ట్ వచ్చేసి కాన్సోనెంట్స్ ఏం చెప్పారనేది ఉండాలి. దీనికి సంబంధించి మనం క్లాస్కి రిలేటెడ్గా అంటే లెటర్ బేసిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే క్లాస్ ఉందాం, అది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటే ఒకవేళ ఎవరైనా వినకపోతే ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇంకా ఓవెల్స్ అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఏఈఐఓయు ఇవి అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఎగ్జామ్లో కూడా వాడు ఎక్కడ టచ్ చేస్తున్నాడంటే జస్ట్ ఫండమెంటల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే టచ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఫండమెంటల్స్ మొత్తం వదిలేసి డైరెక్ట్గా లెటర్స్కి నెంబర్స్ నోట్ చేసి డిఫరెన్స్ నోట్ చేసి బీభత్సంగా చేసేసి లాస్ట్కి టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి అందుకోసం ఫండమెంటల్ రిలేటెడ్గా ప్రాబ్లం ఇవ్వడం జరిగిందమ్మా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, తెలుగులో కూడా అదేనమ్మా. ఒక కోడ్ భాషలో డాంకీ అనే పదాన్ని ఇలా ఇచ్చాడు, జస్ట్ తెలుగు వర్షన్ అంతే. ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం అదే, డాంకీకి రిలేటెడ్గా కోడ్ ఇచ్చారు. అదే కోడ్ భాషలో ఎలిఫెంట్ని ఏ విధంగా కోడ్ చేస్తారంటే సేమ్ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, in a code language fact is 54, then in the same code language take is. అంటే మనకి ఏం అడుగుతున్నారంటే ఒక కోడ్ భాషలో ఫ్యాక్ట్ అనే పదాన్ని 54 అయితే అదే కోడ్ భాషలో టేక్ అనే వాల్యూ ఎంత అని అడుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీకు ఫ్యాక్ట్కి నెంబరింగ్ నోట్ చేయండి. ఫ్యాక్ట్కి నెంబరింగ్ నోట్ చేసి ఆ 54 ఎలా ఫైండ్ అవుట్ చేయగలమో చూడండి. 6, 1, 3, 20 ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఎంత 30 వస్తాము. 20 + 3 23, 24 + 6 30 వాల్యూ వస్తుంది. మన దగ్గర 54 ఇచ్చారు. ఈ 54కి 30కి డబుల్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు, ఎలా చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. కాంబినేషన్ ఏమైనా వర్కౌట్ అవుతుందని చూడండి. కాంబినేషన్ అంటే ఫస్ట్ 2 మల్టిప్లై చేయండి, 6 × 1 6, నెక్స్ట్ 2 మల్టిప్లై చేయండి అమ్మా, 3 × 20 లేదా 20 × 3 60 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నోట్ చేయండి. 60కి 6కి డిఫరెన్స్ వచ్చేసి 54 వర్కౌట్ అవుతుంది చూడమ్మా. అంటే ఫస్ట్ 2 మల్టిప్లై చేశాడు, ఫస్ట్ 2 లెటర్స్కి రిలేటెడ్గా మల్టిప్లికేషను 6 × 1 6, నెక్స్ట్ 3 × 20 3 × 20 60 డిఫరెన్స్ అమ్మ, మళ్ళీ మైనస్ అనుకోవద్దు, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ వచ్చేసి 6కి 60కి 54. ఇది కరెక్ట్ అయితే మనకు వచ్చేది టేక్ కూడా రైట్ అయి ఉండాలి. టేక్లో కూడా సేమ్ ప్రొసీజర్ వర్కౌట్ చేద్దాం. టేక్ రిలేటెడ్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. టేక్లో టీ వాల్యూ 20, ఏ వాల్యూ 1, కే 11, ఈ 5. మనం చేసిన ప్రొసీజర్ ఫస్ట్ 2 మల్టిప్లై చేసాం, లాస్ట్ 2 మల్టిప్లై చేస్తున్నాం. 20 × 1 20 × 1 20, 11 × 5 11 × 5 55, 11 × 5 55. డిఫరెన్స్ తీసుకోండి. 20కి 55కి డిఫరెన్స్ వచ్చేసి 35 వస్తున్నాము. 35 అనేది ఆప్షన్లో ఎక్కడన్నా ఇచ్చారని అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ ఆప్షన్ మనకి 35 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి ఫ్యాక్ట్కి ఏదైతే రీజన్ ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది అబ్జర్వ్ చేసిన తర్వాత టేక్కి రిలేటెడ్గా జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. అయితే ఇది ఒక్కటే బై హార్ట్ చేయాలంటే ఇది ఒక్కటే అంటే ఈ ప్రాబ్లంకి ఈ మోడల్ వర్కౌట్ అవుతుందమ్మా, ఇంకొక ప్రాబ్లంకి ఇంకోటి అవుతుంది. అంటే ఇది నెంబర్ కోడింగ్లో మనం ఇచ్చిన మోడల్స్ అన్నీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్ టైంలో ఎలా తీసుకోవాలనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మోడల్కి రిలేటెడ్గా ఇది. ఇంకో మోడల్ ఏం చేయొచ్చు, ఫస్ట్ 2 యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ 2 యాడ్ చేయొచ్చు డిఫరెంట్, లేదా వచ్చిన రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. అలా డిఫరెంట్ మోడల్స్ అనేది మనం నెంబర్ కోడింగ్ అనే టాపిక్లో పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకసారి చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ద స్క్వేర్ ఆఫ్ మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్. పై శ్రేణిలో లోపించిన సంఖ్య యొక్క వర్గము. జనరల్గా క్వశ్చన్ వచ్చేసి మనకి లోపించిన సంఖ్యని 99.99% ఏ ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసినా లేదా మోడల్ ఎగ్జామ్ చూసినా అదే ఉంటుందమ్మా. ఇక్కడ క్వశ్చన్లోనే ట్విస్ట్ ఇచ్చాడు. మనం జనరల్గా ఇది చదవమ్మా, స్క్వేర్ ఆఫ్ మిస్సింగ్ నెంబర్ అనేది ఎవరు అబ్జర్వ్ చేయరు. జనరల్గా ఏం చూస్తామంటే ముందు డిఫరెన్స్ నోట్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 77 and 157కి
డిఫరెన్స్ వచ్చేసి 80 37 అండ్ 77కి డిఫరెన్స్ 40, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ 20. ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ ఉందమ్మా. ఏం క్లారిటీ ఉంటుందంటే 80 అండ్ 40ని చూస్తే బై 2 చేశారు, హాఫ్ అయింది. అదేవిధంగా 40ని హాఫ్ చేస్తే 20. ఈ లాజిక్ని బేస్ చేసుకుంటే 20ని హాఫ్ చేస్తే 10 రావాలి. అంటే 17 - 10 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ 7 వస్తుందమ్మా. నెక్స్ట్ 10ని హాఫ్ చేస్తే 5, 10ని హాఫ్ చేస్తే 5, 7 - 5 2. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 7 అనేది క్లారిటీ వచ్చేస్తుంది. దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం? డిఫరెన్స్ని బేస్ చేసుకుంటే 100% 7 వస్తుంది. మరి ఆప్షన్లో ఎక్కడా కూడా మనకి 7 అనే నెంబర్ కనిపించట్లేదు. అప్పుడు పర్లా క్వశ్చన్ ఇంకొకసారి చదవండి. క్వశ్చన్లో ఏం క్లారిటీ ఇచ్చాడు? పై శ్రేణిలో లోపించిన సంఖ్య కాదు, సంఖ్య యొక్క వర్గం అని ఇస్తున్నారు. ఈ వర్గం మర్చిపోయారు, సంఖ్య ఒక్కటే చదివినట్లయితే అయిపోయినట్లయితే. బై మిస్టేక్ రేపు ఎగ్జామ్లో ఇక్కడ 7 ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఆప్షన్లో 7 ఇచ్చారు, లాస్ట్ ఆప్షన్లో 7 స్క్వేర్ ఇచ్చారమ్మా. మనం చేసే మిస్టేక్ ఏంటంటే 7 కనిపించగానే వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ ఆప్షన్ టిక్ పెట్టేస్తాం. 100% రాంగ్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చింది స్క్వేర్ ఆఫ్ ది మిస్సింగ్ నెంబర్, స్క్వేర్ ఆఫ్ ది మిస్సింగ్ నెంబర్ అంటే ఆ మిస్సింగ్ నెంబర్ యొక్క వర్గం అడుగుతున్నాడు. మిస్సింగ్ నెంబర్ యొక్క వర్గం అంటే 7 స్క్వేర్ వాల్యూ 49. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 49 అనే వాల్యూ ఎక్కడ ఇచ్చారో అది మాత్రమే రైట్ అవుతుందమ్మా. మనకి ఇన్ కేసు 7 కనిపించట్లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి క్వశ్చన్ చదివితే ఒకవేళ మీరు మిస్ అయినా కూడా ఆ క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ముందు డిఫరెన్స్ నోట్ చేసుకోండి. 77 అండ్ 157కి 80 డిఫరెన్స్ వస్తుంది. 37 అండ్ 77కి 40, నెక్స్ట్ వచ్చేసి 20. ఈ మూడింటిని బేస్ చేసుకుని డిఫరెన్స్ని లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 80 అండ్ 40కి వచ్చేసి డిఫరెన్స్ రిలేషన్ వచ్చేసి బై 2 ఫాలో అవుతుంది. 40 అండ్ 20కి బై 2, 20కి బై 2 చేస్తే 10, 10కి బై 2 5. అంటే సిరీస్ ఓకే. సిరీస్ ఓకే అయినప్పుడు అక్కడ 7 అనేది 100% రైట్ అవుతుంది. అయితే అక్కడ ఇచ్చింది డైరెక్ట్ నెంబర్ అడగట్లేదు, స్క్వేర్ ఆఫ్ ది మిస్సింగ్ నెంబర్ అడిగారు. కాబట్టి ఇచ్చిన మిస్సింగ్ నెంబర్కి స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ చేస్తే 7 స్క్వేర్ 49 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సిరీస్ రిలేటెడ్గాను కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్గా 2 కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్స్ అన్నారమ్మా. రిలేషన్స్లో జనరల్గా బ్లడ్ రిలేషనే మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ బ్లడ్ రిలేషన్ వచ్చేసి ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడమ్మా. షోయింగ్ ఏ లేడీ ఏ మ్యాన్ సెడ్. ఒక లేడీని చూపిస్తూ మ్యాన్ చెప్తున్నాడమ్మా. ఏం చెప్తున్నాడు? ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్, ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్, ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. దెన్ ద రిలేషన్ బిట్వీన్ దట్ ద లేడీ అండ్ ద మ్యాన్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అడుగుతున్నారు. లేడీకి మ్యాన్కి మధ్య రిలేషన్ అడగడం జరుగుతుంది. మనకి రిలేటెడ్గా బ్లడ్ రిలేషన్లో మనం చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారో చెక్ చేయను అంటాం. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఇక్కడ మ్యాన్ సెడ్. మ్యాన్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. తనకి రిలేటెడ్గా ఏం మాట్లాడుతున్నాడు అంటే ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. హర్ అంటే ఎవరో తెలియాలమ్మా. ఇక్కడ షోయింగ్ ఏ లేడీ, షోయింగ్ ఏ లేడీ అంటే థర్డ్ పర్సన్ వస్తారమ్మా. ఏ లేడీ వచ్చేసి థర్డ్ పర్సన్, మాట్లాడే వచ్చేసి ఫస్ట్ పర్సన్. ఈ పర్సన్స్ గోల్ ఏంటి అనుకోకుండా అమ్మా. పర్సన్స్ అంటే మనకి ఇది మొత్తం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది. మనకి బ్లడ్ రిలేషన్లో ఫోటోగ్రాఫ్ మోడల్ అంటారమ్మా. ఇది ఈ మోడల్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ మోడల్ అంటాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సన్ మీన్స్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ స్పీకర్ని ఫస్ట్ పర్సన్ అంటాం. టు హూమ్ టు స్పీక్, ఎవరి గురించి మాట్లాడుతున్నారో, టు హూమ్ టు స్పీక్, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు థర్డ్ అవుతారు. ఇక సెకండ్ పర్సన్ ఏదర్ ప్రాబ్లంలో ఉండొచ్చు, మే ఆర్ మే నాట్, ఉండకుండా కూడా ఉండొచ్చు అమ్మా. ఉంటే మంచిది, లేకపోయినా మరీ మంచిది. కాబట్టి మనకు కావాల్సిన 2 పాయింట్స్ వచ్చేసినాయి. ఏ మ్యాన్ సెడ్, మనిషి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే లేడీ గురించి చెప్తున్నారు. ఏమున్నారు అక్కడ? ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్ అని ఇచ్చారు. అంతే కదా. ఇక్కడ ఒకసారి చూస్తే ఈజ్కి రిలేటెడ్గా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. ఈజ్ నుంచి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడైనా స్టార్ట్ చేయండి, ఇబ్బంది లేదు. నేనైతే రైట్ సైడ్ నుంచి, ఎందుకంటే మనం ఫోటోగ్రాఫ్ మోడల్ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడతాం. కాబట్టి ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి రండి. ఏమి ఇచ్చారు? బ్యాక్లో మై వైఫ్ అని ఇచ్చారు. మై అంటే ఎవరు ఇక్కడ? మై అంటే మ్యాన్కి రిలేటెడ్గా వైఫ్ ఉన్నారు. మ్యాన్కి రిలేటెడ్గా వైఫ్ ఉన్నారమ్మా.
మై వైఫ్ అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? మ్యాన్ మాట్లాడుతున్నాడు. ఆ మ్యాన్కి ఎవరు ఉన్నారు? వైఫ్ ఉన్నారు. ఆ వైఫ్కి రిలేటెడ్గా ఎవరు ఉన్నారు చూడమ్మా? బ్రదర్. ఆ వైఫ్కి రిలేటెడ్గా బ్రదర్ ఇచ్చారు. వైఫ్కి రిలేటెడ్గా బ్రదర్ ఉన్నారు. వైఫ్కి రిలేటెడ్గా బ్రదర్ అంటే మ్యాన్కి ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా. మ్యాన్కి రిలేటెడ్గా ఏమవుతారంటే మనకి బ్రదర్ ఇన్ లా. వైఫ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి బ్రదర్ ఇన్ లా. అంటే ఈ తర్వాత క్లారిటీ వచ్చింది. ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్ అంటే ఆ చెప్పే వ్యక్తికి బ్రదర్ ఇన్ లా అవుతారు. ఈ బ్రదర్ ఇన్ లా అనే వ్యక్తి ఎవరికో బ్రదరు లేదా ఎవరికో సన్ అని ఇచ్చారు. ఆ ఎవరో చూద్దాం ఇక్కడ. ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. హర్ అంటే ఇక్కడ ఎవరమ్మా? హర్ అంటే ఇక్కడ షోయింగ్ ఏ లేడీ. ఆ ప్రాబ్లంలో ఎవరైతే లేడీ ఉన్నారో ఆ లేడీకి రిలేటెడ్గా ఒక బ్రదర్ ఉన్నారు. ఓన్లీ బ్రదర్ అంటారు. ఆ లేడీకి ఎవరు ఉన్నారమ్మా? బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్కి వచ్చేసి ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. వాళ్ళ బ్రదర్కి అక్కడ సన్ అని చెప్తున్నారు. ఈ పర్సన్ వచ్చేసి సన్ అవుతారు. ఈ పర్సన్ అంటే ఎవరమ్మా? ఈ మ్యాన్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మ్యాన్కి బ్రదర్ ఇన్ లా వచ్చేసి ఇక్కడ ఉన్న వ్యక్తికి సన్ అవుతారు అని చెప్తున్నారు. లేడీ వాళ్ళ బ్రదర్కి సన్ అవుతారు. అంటే ఫైనల్గా చూస్తే మనకి మ్యాన్కి బ్రదర్ ఇన్ లా ఉన్నారు. ఆ బ్రదర్ ఇన్ లాకి ఈ వ్యక్తి ఇలా బ్రదర్ వచ్చేసి ఫాదర్ అవుతారు. వాడు సన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫాదర్ అవుతారమ్మా. ఈ బ్రదర్కి రిలేటెడ్గా బ్రదర్ ఇన్ లాకి ఫాదర్ అవుతారు. ఇక్కడ ఫాదర్ తీసుకుంటే ఎవరికి ఫాదరు? ఈతనికి ఫాదరు. అంటే ఈ మ్యాన్కి వచ్చేసి ఫాదర్ ఇన్ లా. వైఫ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా అవుతారు. అతను వైఫ్కి రిలేటెడ్గా ఫాదర్ అవుతున్నారు. వాళ్ళ వైఫ్ ఫాదర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా అవుతారు. కాబట్టి ఫాదర్ ఇన్ లాకి ఈ పర్సన్ ఏమవుతారంటే బ్రదర్ అన్నారు కదా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా? బ్రదర్ అన్నారు. ఈ లేడీకి బ్రదర్ అంటే ఈ వ్యక్తికి వచ్చేసి తన సిస్టర్ అవుతారు. లేడీకి బ్రదర్ అయితే ఆ వ్యక్తికి అంటే ఆ బ్రదర్కి లేడీ ఏమవుతారంటే సిస్టర్ అవుతారు. అంటే ఫైనల్గా మ్యాన్కి రిలేటెడ్గా ఫాదర్ ఇన్ లా ఉన్నారు, ఫాదర్ ఇన్ లాకి సిస్టర్ ఉన్నారు. ఈ ఆప్షన్ ఎక్కడైనా ఉందేమో చెక్ చేయండి అమ్మా. మన దగ్గర 2 వర్డ్స్ ఉండాలి. ఫాదర్ ఇన్ లా, సిస్టర్ అనే ఆప్షన్ ఎక్కడైనా ఉందేమో చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ద లేడీ ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ద మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా. అదేగా మనం కూడా మాట్లాడింది. సిస్టర్ అనే వర్డ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా అనే వర్డ్ ఉండాలి. మనకి మ్యాన్కి ఫాదర్ ఇన్ లా ఉన్నారు, ఫాదర్ ఇన్ లాకి సిస్టర్ ఉన్నారు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అవడానికి పాసిబిలిటీ ఉందమ్మ. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్గా అయితే ఆన్సర్ కంప్లీట్ అయిపోయిందమ్మ. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి రిలేటెడ్గా మాట్లాడితే ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిందమ్మా. ఇక్కడ ఏం చెప్పారంటే ద రిలేషన్ బిట్వీన్ దట్ లేడీ అండ్ ద మ్యాన్ అన్నారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అని అడుగుతున్నాడమ్మా. ఆ వ్యక్తికి లేకపోతే ఆ స్త్రీకి ఆ వ్యక్తికి మధ్య చుట్టరకం ఏంటి అంటున్నాడు. మనం ఈ ఆన్సర్ ఎప్పుడు చేస్తామంటే దట్ లేడీ టు ద మ్యాన్ అని ఉండాలమ్మా. ఇక్కడ అండ కాకుండా రిలేషన్ ద లేడీ టు ద మ్యాన్. ఆ మ్యాన్కి లేడీ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టేనమ్మా. ఇన్ కేస్ ఇలా అంటించినప్పుడు మాత్రం ఇది ఒక పాసిబిలిటీ కిందే తీసుకోవాలమ్మా. మెయిన్ ఎగ్జామ్ని ఇది ఒక పాసిబిలిటీ. ఇంకొంచెం బాగా అంటే గట్టిగా ఇచ్చే ఎగ్జామినర్ ఉన్నారనుకోండి, దీన్ని ఇంకో రకంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎలా అడగొచ్చు అంటే ఆ మ్యాన్కి రిలేటెడ్గా ఇక్కడ సిస్టర్ ఆఫ్ ది ఫాదర్ అన్నారు కదా, ఈ లేడీకి మ్యాన్ ఏమవుతారు? రిలేషన్ అంటే లేడీకి మ్యాన్ అనేది కూడా మాట్లాడొచ్చు కదమ్మా. ఇటు నుంచి మ్యాన్కి లేడీ ఏమవుతారంటే సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా అని చెప్పాం. అదేవిధంగా లేడీకి మ్యాన్ ఏమవుతారంటే ఫస్ట్ ఇటు నుంచి రండి. ఈ లేడీకి ఎవరు ఉన్నారు? బ్రదర్ ఉన్నారు. ఈ బ్రదర్కి రిలేటెడ్గా సన్. బ్రదర్కి రిలేటెడ్గా సన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? నెఫ్యూ. బ్రదర్కి సన్ అంటే మనకు వచ్చే మీనింగ్ వచ్చేసి ఒరిజినల్ మీనింగ్ నెఫ్యూ అవుతారు. బ్రదర్ సన్ నెఫ్యూ. ఆ నెఫ్యూకి రిలేటెడ్గా ఇతను ఏమవుతాడంటే బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఎందుకు బ్రదర్ ఇన్ లా అవుతాడు? వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ సిస్టర్కి రిలేటెడ్గా ఇక్కడ వచ్చేసి వైఫ్ ఉందన్నారు కదా, ఆ వైఫ్ వచ్చేసి తనకి సిస్టర్ అవుతారు. సిస్టర్కి అతను మ్యాన్ వచ్చేసి హస్బెండ్. అంటే లేడీకి ఇక్కడ చూస్తే ఆ లేడీకి రిలేటెడ్గా ఏమవుతారంటే నెఫ్యూస్ బ్రదర్ ఇన్ లా. నెఫ్యూస్ బ్రదర్ ఇన్ లా ఇది ఒక ఆప్షన్ ఉండొచ్చమ్మా. లేడీకి ఏమవుతారంటే నెఫ్యూస్ బ్రదర్ ఇన్ లా అనే ఆప్షన్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇంకేమైనా డైరెక్ట్గా మాట్లాడవచ్చు అంటే నెఫ్యూకి రిలేటెడ్ కాకుండా వాళ్ళ బ్రదర్కి రిలేటెడ్గా కూడా ఆన్సర్ ఇవ్వచ్చమ్మా. లేడీకి బ్రదర్ ఉన్నారు, బ్రదర్కి సన్ ఉన్నారు, సన్కి సిస్టర్ అంటే వాళ్ళ డాటరే కదా,
ఎవరికి లేడీ వాళ్ళ బ్రదర్కి డాటర్ ఉన్నారు, డాటర్కి హస్బెండ్. డాటర్కి హస్బెండ్ అంటే వాళ్ళ బ్రదర్కి ఏమవుతారంటే సన్ ఇన్ లా అవుతారు. వాళ్ళ బ్రదర్కి ఏమవుతారంటే సన్ ఇన్ లా అవుతారు. అంటే లేడీకి రిలేటెడ్గా ఇంకో రిలేషన్ ఏం చెప్పవచ్చు, బ్రదర్స్ సన్ ఇన్ లా. బ్రదర్స్ సన్ ఇన్ లా కూడా ఇంకొక ఛాన్స్ ఉందమ్మా. లేడీ రిలేటెడ్గా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆప్షన్స్. నెఫ్యూకి బ్రదర్ ఇన్ లా అన్నా రైటే, లేదు బ్రదర్కి రిలేటెడ్గా సన్ ఇన్ లా అన్నా కూడా రైటే వస్తుంది. అంటే లేడీ వైపు నుంచి అయితే 2 వస్తున్నాయి. ఆల్రెడీ ఇటు మ్యాన్ నుంచి అయితే ఒకటి ఆల్రెడీ మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. మ్యాన్స్కి రిలేటెడ్గా ఫాదర్ ఇన్ లా అనేది ఒకటి ఇచ్చారు, ఆ ఫాదర్కి సిస్టర్ ఇన్ లా. ఇంకొకటి మ్యాన్ వైపు నుంచి ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తుందమ్మా. మ్యాన్ వైపు నుంచి ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మనకి ఆ సిస్టర్ వచ్చేసి ఫాదర్ ఇన్ లా అన్నారు కదా, ఈ మ్యాన్కి వైఫ్ ఉన్నారు కదా, ఆ వైఫ్కి రిలేటెడ్గా ఇతను వచ్చేసి మ్యాన్కి అతను వచ్చేసి బ్రదర్ అవుతారు. బ్రదర్కి ఈ లేడీ వచ్చేసి పెటర్నల్ ఆంట్ అవుతుందమ్మా. ఫాదర్కి సిస్టర్ కదా, ఫాదర్కి సిస్టర్ అంటే పెటర్నల్ ఆంట్ అనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ మ్యాన్కి రిలేటెడ్గా లేదా వాళ్ళ వైఫ్కి రిలేటెడ్గా వైఫ్కి రిలేటెడ్గా ఏమవుతుంది, పెటర్నల్ ఆంట్. లేడీ వచ్చేసి పెటర్నల్ ఆంట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఒక ఆప్షన్ 1, ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాను, ఇక్కడ 3. అంటే ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ద లేడీ అండ్ ద మ్యాన్ అంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో ఇవేవి ఇవ్వకుండా ద లేడీ ఈజ్ ద మ్యాన్స్ సిస్టర్ ఇన్ లా అన్నారు. మ్యాన్స్కి రిలేటెడ్గా సిస్టర్ అనేది కాదు, కాబట్టి ఈ ఆప్షన్ మనం తీసుకోలేదు. లేడీ ఈజ్ ద మ్యాన్స్ మదర్ ఇన్ లా అయితే కాదు. అదేవిధంగా లేడీ ఈజ్ ద మ్యాన్స్ సిస్టర్, ఇవన్నీ కాదు. ఈ 1, ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్, ఇది 4th తీసుకుని తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే మనకి ఆల్ ద అబోవ్ అనే ఇంకో ఆప్షన్ ఇస్తాడమ్మ. ఆల్ ద అబోవ్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ అన్ని అబ్జర్వ్ చేస్తే ద లేడీ వచ్చేసి సిస్టర్ ఆఫ్ ద మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా ఒక పాసిబిలిటీ, ఆ లేడీకి వచ్చేసి నెఫ్యూకి బ్రదర్ ఇన్ లా అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది, అదే లేడీకి బ్రదర్స్కి సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు, లేదా మ్యాన్కి వైఫ్కి పెటర్నల్ అంటే అయ్యే పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మ్యాన్కి రిలేటెడ్గా ఈ మ్యాన్స్ ఫాదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఇన్ లాకి ఆ లేడీ వచ్చేసి సిస్టర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఈ 4కి రైట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఏం చేస్తున్నాడంటే తెలివిగా 4 ఇచ్చేసి ఆల్ ద అబోవ్ అని అడగడానికి ఇక్కడ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు రిలేషన్ బిట్వీన్ ద లేడీ అండ్ ద మ్యాన్ అన్నప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అమ్మ. అలా కాకుండా లేడీ టు ద మ్యాన్ అంటే ఇదే డైరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ అవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏమో మనకి పాసిబిలిటీస్ అడిగారు, ఆప్షన్ ఏమో డైరెక్ట్ ద లేడీ టు ద మ్యాన్కి మాత్రమే ఆన్సర్ ఇచ్చారమ్మ. ఇక్కడ ద లేడీ టు ద మ్యాన్కి అయితే ఫస్ట్ ఆప్షన్ 100% రైట్. కానీ ఇలా పాసిబిలిటీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి బ్లడ్ రిలేషన్ చూసేటప్పుడు లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ కూడా రిలేషన్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుందమ్మ. నెక్స్ట్, మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్, ఈ శ్రేణిలో లోపించిన సంఖ్య. ఇది పెద్ద డిఫికల్టీ ఏం కాదమ్మా, ఎందుకంటే మనకు ఆల్రెడీ నెంబర్ సిరీస్ మీద బీభత్సమైన నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి 23కి 28కి డిఫరెన్స్ నోట్ చేస్తారు, 5 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ 10, 38. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 49 అంటే 11 వస్తుంది. నెక్స్ట్ 62 అంటే డిఫరెన్స్ 13. లాస్ట్ 1 డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తాం జనరల్గా 5, 10, 11, 13 ఇవి ఆల్రెడీ మనకి తెలిసిన నెంబర్స్ ఏమో అబ్జర్వ్ చేస్తారమ్మా. ఇవి ఆల్రెడీ మనకి తెలిసిన నెంబర్స్ ఏమో చూస్తే 5కి 10కి డిఫరెన్స్ మరలా 5 వస్తుంది, 10కి 11కి డిఫరెన్స్ 1 వస్తుంది, 11 అండ్ 13కి 2 డిఫరెన్స్ 5, 1, 2. ఇక్కడ ఏ సిరీస్ ఫాలో అవ్వట్లేదమ్మా, కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ అనేది సక్సెస్ అవ్వట్లేదు. అంటే 5, 10, 11, 13 వచ్చేసి డిఫరెన్స్ ఎయిట్ పరిస్థితుల్లో సక్సెస్ అవ్వట్లేదు. మరి సక్సెస్ అవ్వకపోతే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్గా గ్రూప్ మెథడ్ కన్నా వెళ్ళాలి, లేదా డిజిట్స్ మెథడ్ కన్నా వెళ్ళాలి. ఏదో గ్రూప్స్ ఆర్ డిజిట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు, న్యాచురల్ నెంబర్స్ కాదు, డిఫరెన్స్ కూడా ఫాలో చేయటం లేదు. ఏది ఫాలో చేయనప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ గ్రూప్ కానీ డిజిట్ కానీ. గ్రూప్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ 5ని ఎలా రప్పించామనేది చూడాలి. ఈ 5కి రిలేటెడ్గా మనం ఎలా రప్పిస్తామంటే ఇక్కడ 2+3 ఈ 2 డిజిట్స్ యాడ్ చేయండి అమ్మా. 2+3 వచ్చేసి 5 వస్తుంది చూడండి. 2+3 ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ డిజిట్స్ 2 యాడ్ చేయండి. 2+3 5. ఇప్పుడు ఈ మదర్ నెంబర్ 23కి 5 యాడ్ చేస్తే 28. నెక్స్ట్ 2+8
10 ఇచ్చారు. 2 + 8 వాల్యూ వచ్చేసి 10 ఇచ్చారు. అంటే ఈ గ్రూప్ మదర్ నెంబర్ 28 ప్లస్ 10 యాడ్ చేస్తే 38. నెక్స్ట్ 3 + 8 11 డిఫరెన్స్. 3 + 8 వచ్చేసి 11 ఇచ్చారు. 38 + 11 49. అదేవిధంగా 4 + 9 13. అంటే ఇక్కడ మదర్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజిట్స్ యొక్క సమ్గా తీసుకున్నారమ్మా. ఇక్కడ డిఫరెన్స్ నోట్ చేస్తే మనం 100% ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి డిజిట్స్ యొక్క సమ్ అనేది క్లారిటీ ఉంది కాబట్టి 6 + 2 డిజిట్స్ యాడ్ చేస్తే 8 వస్తుంది. 62 + 8 వచ్చేసి 70 అనేది ఆప్షన్లో ఎక్కడ ఉందేమో చెక్ చేసుకున్నాము. మనకి ఇచ్చిన ఆప్షన్లో 4th ఆప్షన్లో 70 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకుంటే టైం వేస్ట్ వస్తున్నాము. ఎందుకంటే అవి ఏది కూడా మనకి సిరీస్ అనేది రావట్లా. మనకు తెలిసిన సిరీస్ ఎప్పుడు చెక్ చేసేది అసెండింగు డిసెండింగు లేకపోతే డైరెక్ట్గా నెంబర్స్ కానీ స్క్వేర్స్ కానీ చూస్తాం. ఇది ఎక్కడ కూడా సక్సెస్ అవ్వట్లేదు. అంటే మనకున్న డిజిట్స్ మోడల్లో వర్కౌట్ అవుతుంది. 2 + 3 5, 2 + 8 10. ఈ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా డిజిట్స్ ఆర్ గ్రూప్స్ మనం 2 మెథడ్స్ డిస్కస్ చేసాం వీటికి సంబంధించిన టాపిక్లో. బట్ ఆ 2 మెథడ్స్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు ఇది డిఫరెన్స్ ఫెయిల్ అవ్వాలి, ఆపరేషన్స్ అన్నీ ఫెయిల్ అవ్వాలి, స్క్వేర్స్ క్యూబ్స్ డైరెక్ట్ నెంబర్స్ కాదు. ఇవన్నీ ఫెయిల్ అయితేనే లాస్ట్ ప్లేస్ గ్రూప్స్ ఆర్ డిజిట్స్కి రిలేటెడ్గా ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ అని సమ్ సిరీస్ ఇవ్వడం జరిగింది. అది క్రమంలో తర్వాత పదం. ఇది వచ్చేసి సింపుల్గా చేయొచ్చమ్మా. 2 మెథడ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ బి ఇచ్చారు, ఇక్కడ బి ఇచ్చారు, ఇక్కడ బి ఇచ్చారు. అంటే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ కావాల్సిన లెటర్ కూడా బి అయి ఉండొచ్చు మేబీ. అంటే కాన్స్టెంట్గా బి ఇచ్చారు. దాని ఆప్షన్లో చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అన్ని ఆప్షన్లో కూడా బీనే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ లెటర్ సబ్జెక్ట్ చేయండి, డి అమ్మ. సెకండ్ లెటర్ డి, ఇక్కడ సెకండ్ లెటర్ వచ్చేసి సి, నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎఫ్, డి ఈ ఎఫ్ జీ రావాలి. నెక్స్ట్ లెటర్ జీ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నట్లు. నెక్స్ట్ ఎఫ్, ఎఫ్ అంటే 6, హెచ్ 8, J10. ఈవెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇచ్చారమ్మా. ఈవెన్ నెంబర్ అంటే 6, 8, 10. నెక్స్ట్ వచ్చేసి 12, BGL. ఇంకా ఆన్సర్ వచ్చేసినట్లు ఉందమ్మా. దెన్ థర్డ్ ఆప్షన్ తీసేసుకోవచ్చు ఎగ్జామ్లో అయితే. మనం ఎలాగో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి చూడండి. హెచ్ కే +3, నెక్స్ట్ ఎన్కి +3 అంటే క్యూ ఫాలో అవుతుంది. ఇది ఒక మెథడ్ అమ్మ. డైరెక్ట్గా చెప్పడం ఒక మెథడ్. అంటే మనం చేసినప్పుడు డైరెక్ట్ మెథడ్. సింగిల్ లెటర్ తీసుకుని ఫాలో అప్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఓకేనా? లేదు ఇంటర్నల్గా తీసుకుని వర్కౌట్ చేయొచ్చు అంటే అది కూడా చెక్ చేయొచ్చు అమ్మ, తప్పేం లేదు కదా. ఇక్కడ వచ్చేసి బీడీఎఫ్హెచ్ నెంబర్స్ నోట్ చేయండి అమ్మ. బీడీఎఫ్హెచ్ అంటే 2, 4, 6, 8. ఇక్కడ నెంబర్స్ నోట్ చేస్తే అన్ని ఈవే నెంబర్స్. డిఫరెన్స్ చూడండి 2, 2, 2. 2కి 4కి 2, 4 అండ్ 6కి 2, 6 అండ్ 8కి 2 వస్తుంది. నెక్స్ట్ పేరు ఏమి ఇచ్చారు చూడండి, బిఈహెచ్కే. నెంబర్స్ నోట్ చేయండి అమ్మ. 2, 5, 8, 11. డిఫరెన్స్ నోట్ చేస్తే 2, 5కి 3, 5 and 8కి ఆల్సో 3, 8 and 11కి ఆల్సో 3. ఇక్కడ డిఫరెన్స్ 3. ఫస్ట్ పేర్కి 2, 2 డిఫరెన్స్, నెక్స్ట్ పేర్కి 3, 3 డిఫరెన్స్. నెక్స్ట్ పేర్ అబ్జర్వ్ చేద్దాం, BFJN. నెంబరింగ్ నోట్ చేస్తే 2, 6, 10, 14. 2 and 6కి డిఫరెన్స్ 4, 6 and 10కి ఆల్సో 4, 10 and 14కి 4. అంటే మనం ఇక్కడ ఇండివిజువల్గా ఏ పేరుకి ఆ పేరు డిఫరెన్స్ స్టోర్ చేస్తాం. ఫస్ట్ పేజ్లో 2 డిఫరెన్స్ వస్తుంది, నెక్స్ట్ పేజ్లో 3 డిఫరెన్స్ వస్తుంది, నెక్స్ట్ పేజ్లో 4 డిఫరెన్స్ ఇచ్చారు. అంటే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పేజ్లో ఖచ్చితంగా 5 డిఫరెన్స్ ఉండాలనేది క్లారిటీ తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ చూడమ్మా, బి అండ్ ఎల్. ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి అండ్ జి 5 ఉంది, ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీజీ 5 ఛాన్స్ ఉంది. ఇక్కడ బి అండ్ ఎల్ ఛాన్స్ లేదు. అంటే దీని ద్వారా మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మరలా G7, Q17 అంటే 10 వస్తుంది, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎలా అయినా ఈ 2 మెథడ్స్ ఏదైనా చేయొచ్చు. ఇండివిజువల్ లెటర్స్ తీసుకున్నైనా చెక్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్ లెటర్స్ తీసుకున్నైనా వాటి మధ్య ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేసైనా చేయొచ్చు. బట్ సెకండ్ ఆప్షన్ అయితే మనకు డైరెక్ట్గా ఆన్సర్ టు వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. కాబట్టి సెకండ్ మెథడ్కి వెళ్ళడం బెస్ట్ అమ్మ దీనిలో. నెక్స్ట్ స్టేట్మెంట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కన్క్లూజన్ అంటే ఆ స్టేట్మెంట్ మనకి ఏం చెబుతుందో మనం చెప్తే సరిపోతుందమ్మా. ఫార్చ్యూన్
ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటే ఫార్చ్యూన్ అంటే అదృష్టం. అదృష్టం ఎవరికి వస్తుందంటే ధైర్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అదృష్టం వస్తుందని చెప్తుంది, స్టేట్మెంట్ చెప్తుంది ఇక్కడ. ఓకేనా, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే అదృష్టం వస్తుంది అనేది స్టేట్మెంట్ చెప్తుంది. దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కన్క్లూజన్లో రిస్క్స్ ఆర్ నెసరీ ఫర్ సక్సెస్ అంటే విజయం సాధించాలంటే కంపల్సరీ ఏం చేయాలని చెప్తున్నాడు, రిస్క్ అనేది తీసుకోవాలి. నెసరీ అంటున్నాడమ్మ. నెసరీ అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఎవరైనా విజయం సాధించాలంటే రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ధైర్యవంతులకి అదృష్టం వస్తుందంటే ధైర్యవంతులు అంటే సక్సెస్ అని చెప్పవచ్చు కదా. ధైర్యవంతులు అనేది సక్సెస్కి సింబల్ కాబట్టి మనకి ఇక్కడ కన్క్లూజన్ 1 అనేది ఫేవర్గా ఉందమ్మ. నెక్స్ట్, కోవర్డ్స్ డై మెనీ టైమ్స్ బిఫోర్ దేర్ డెత్. కోవర్డ్స్ అంటే పిరికి వాళ్ళమ్మ. కోవర్డ్స్ డై, పిరికి వాళ్ళు మెనీ టైమ్స్ అంటే చాలా సార్లు. ఎప్పుడు చచ్చిపోతారు వాడు బిఫోర్ డెత్ అంటే వాడు నిజంగా చచ్చిపోయే ముందు ప్రతిసారి అంటే చాలా సార్లు చచ్చిపోతాడని చెప్తున్నాడు. పిరికివాడు అంటే మనకు ఆ స్టేట్మెంట్కి కన్క్లూజన్కి ఏం రిలేషన్ కనిపించట్లా. ధైర్యవంతులకి అదృష్టం వరిస్తుంది అంటున్నాడు కానీ పిరికి వాళ్ళ గురించి అక్కడ ఏం మాట్లాడలేదు. కాబట్టి ఈ కన్క్లూజన్ అనేది మనం తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆప్షన్స్లో 1 అనే ఆప్షన్ ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే మనకి ఓన్లీ 1 ఫాలోస్ అని ఇస్తుంది. దీనికి రిలేటెడ్గా తెలుగు వర్షన్ కూడా ఒకసారి చూద్దాము. ఇదే సేమ్ కాన్సెప్ట్. ధైర్యవంతుల్ని అదృష్టం వరిస్తుంది. బ్రేవ్ అంటే ధైర్యవంతులు అని మాట్లాడడం, ఫేవర్స్ అంటే అదృష్టం వరిస్తుంది అని చెప్తున్నాం. ధైర్యవంతుల్ని అదృష్టం వరిస్తుంది. నిర్ధారణలు, కన్క్లూజన్స్ని తెలుగులో నిర్ధారణలు అంటారమ్మా. విజయ సాధనకు సక్సెస్ అన్నారు అక్కడ, ఇంగ్లీష్లో వాడే ఇచ్చారు సక్సెస్. విజయ సాధనకు రిస్క్ తీసుకోవడం అవసరం. రిస్క్ అంటే మనం ఏదో ఒకటి కష్టపడి సాధించాలంటే రిస్క్ అనేది ఉంటుంది. ఊరినే ఏదో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయగానే వచ్చేసేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ విజయ సాధన అంటే గ్రూప్ 2 తీసుకోండి. సక్సెస్ అనేది రిస్క్ తీసుకోకుండా జాబ్ వచ్చే పాసిబిలిటీ లేదు. అక్కడ కూడా అదే చెబుతున్నాడు. ధైర్యవంతులు మాత్రమే మనకి గ్రూప్ 2 అప్లికేషన్ పెడతాడని చెప్తున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్కి. కాబట్టి వాడిని అదృష్టం ఎప్పుడు వస్తుందంటే రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే అది మనకి విజయం అనేది వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి అది ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, పిరికి వారు వారి మరణానికి ముందు అనేక సార్లు చనిపోతారని చెప్తున్నాడు. కాబట్టి మనకి స్టేట్మెంట్కి సంబంధించి ధైర్యవంతుల గురించే మాట్లాడాడు, పిరికి వాళ్ళ గురించి మనకేం మాట్లాడలేదు. కాబట్టి మనం ఈ కన్క్లూజన్ అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పిరికివాడి గురించి మర్చిపోండి. ఈ ఎవరైతే సక్సెస్ వస్తుందో విజయ సాధనకి రిస్క్ తీసుకోవడం అవసరం అనేది ఆప్షన్ ఎక్కడుందో చూసుకోండి అమ్మా. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి అదే ఇంగ్లీష్లో తెలుగు వర్షన్లో మాట్లాడాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్మెంట్లో అంటే ప్రవచనం అంటారు. స్టేట్మెంట్లో ఏమైతే మాట్లాడుతున్నాడో దానికి సంబంధించి మాత్రమే మనం కన్క్లూజన్ చేయాలి. ధైర్యవంతుల గురించి మాట్లాడాడు కాబట్టి ధైర్యవంతుల గురించే చెప్తున్నాం. అదే పిరికివాడు అనే వార్డింగ్ ఎక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి దీని గురించి ఇది జనరల్గా మాట్లాడదాం కానీ ఇక్కడ కన్సిడర్ చేయకూడదమ్మ. నెక్స్ట్ లెటర్స్ వచ్చినాయి, రిపీటెడ్ లెటర్స్. మరి రిపీటెడ్ లెటర్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏ అనే ఒక లెటరు, బిసి మరలా అవే రిపీట్ అవుతూ వస్తుంది. ఈ రిపీటెడ్ లెటర్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఎక్కడైతే కట్ అవుతుంది లేదా బ్యాలెన్స్ అవుతుంది ఆ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఎలా అంటే మనకి ఇచ్చిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మ. ఒక 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్ని ఇక్కడెక్కడే తిప్పుతున్నాడు అంటే ఇక్కడెక్కడే రొటేట్ అవుతుంది. వీటి మధ్య సైక్లిక్గా రొటేట్ అవుతుంది. సైక్లిక్ అంటే మీనింగ్ ఏతో స్టార్ట్ అయితే ఏబిసి ఉండాలి, బితో స్టార్ట్ అయితే బీసీఏ ఉండాలి, సితో స్టార్ట్ అయితే సిఏబి ఉండాలి. అయితే ఇది ఒక్కసారి రిపీట్ అయినట్టు లేదు. సైక్లిక్ అనేది ఒకే ఒక టైం రావట్లేదమ్మా. కొన్ని 2 టైమ్స్ రిపీట్ అయినాయి, కొన్ని 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, కొన్ని సింగిల్ టైం రిపీట్ అవుతుంది. అది మనం త్రూ అబ్జర్వేషన్ ద్వారా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏస్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఏ వచ్చేసి 2 టైమ్స్ ఇచ్చాడు, ఏ వచ్చేసి 2 టైమ్స్ ఇచ్చాడు. మరి బీకి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. బీకి మధ్యలో గ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా అక్కడ బీనే ఉండాలి. ఎందుకంటే ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి బీనే కాబట్టి ఇక్కడ బి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సి లెటర్ వస్తుంది. మరి సి ఎక్కడన్నా రిపీట్ అయిందంటే ఫ్రంట్లో బి ఉంది, తర్వాత బ్యాక్లో కూడా బి ఉంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అయిందని కట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ అయింది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 A's 3 B's 1 C ఇచ్చాడు. అంటే మనకి ఏబిసినే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా ఇచ్చారంటే ఏనేమో 2 టైమ్స్ రిపీట్ చేశారు, బి అనే లెటర్ని 3 టైమ్స్ రిపీట్ చేశారు, సి అనే లెటర్ని ఓన్లీ 1 టైం రిపీట్ చేశారు. అక్కడ బ్యాలెన్స్ అయిందండి. బ్యాలెన్స్ అయిన సిరీస్ మరలా రిపీట్ అవ్వాలి. రిపీట్ అవుతుందో లేదో నెక్స్ట్ చూడమ్మా. ఇక్కడ బీస్ వచ్చేసి మరలా 2 టైమ్స్ ఇచ్చారు. మళ్ళీ బి నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, బిసిఏ
బీసీఏలో బి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది చూడమ్మా. బి 2 టైమ్స్, సి 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సి 3 టైమ్స్ అంటే మనకి ఇక్కడ 2 3 1 ఇచ్చారు. 2 3 1 అంటే ఏ వచ్చేసి 1 టైం రావాలి. ఇక్కడ ఏ తీసుకుంటే 1 టైం సరిపోతుంది. ఇక్కడ బీసీఏ అంటే బీసీఏ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మనం జస్ట్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంటే బి 2 టైమ్స్, సి 3 టైమ్స్ 1. ఇది ఎలా చెప్తున్నాం అంటే ఫస్ట్ బేసిక్లో వాడు ఇచ్చాడు ఏ 2 టైమ్స్, బి 3 టైమ్స్, సి 1 టైం. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందంటే ఖచ్చితంగా రిపీట్ అవ్వాలమ్మా. థర్డ్లో కూడా ఎలా రిపీట్ అవ్వాలి, సిబిఏ ఇస్తున్నాడు. సిబిఏ అంటే మన ప్రకారంగా సి 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సి 1 టైం ఇచ్చారు, సెకండ్ టైం మనం తీసుకున్నాం. సి 2 టైమ్స్. నెక్స్ట్ ఏ ఏ వచ్చేసి సైక్లిక్గా కదా, సిఏబి. సిఏబి కాబట్టి ఏ వచ్చేసి 3 టైమ్స్ రావాలి. 1 2 3 టైమ్స్ వచ్చేసి. బి వచ్చేసి 1 టైం రావాలి. 1 టైం అంటే అక్కడ కట్ చేయండి. అక్కడ ఒక సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. 2 C's 3 A's 1 B. మరలా ఏం రిపీట్ అవుతుంది, మరలా ఇదే వస్తాము. ఇదే మీన్స్ ఫస్ట్లో స్టార్టింగ్ ఏమి ఇచ్చారు 2 A's, ఇక్కడ కూడా 2 A's వచ్చేస్తాయి. నెక్స్ట్ 3 B's 1 2 3 1 2 3 B's. నెక్స్ట్ సి అంటే మళ్ళీ సైక్లిక్గా అదే రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడెక్కడ ఏబిసిని ఏం చేస్తాడంటే సైక్లిక్గా రిపీట్ చేస్తూ కొన్ని ప్లేసెస్లో ఉన్న లెటర్స్ని టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాడు. 2 టైమ్స్ 3 టైమ్స్ 1 టైం. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో వాటి లెటర్స్ ఏమున్నాయో చూడండి. బిఏసిఏ ఆప్షన్ ఎక్కడన్నా ఉందేమో అబ్జర్వ్ చేయండి అమ్మ. సెకండ్ ఆప్షన్లో మనకు కావాల్సిన బిఏసిఏ అనేది ఇచ్చారు. కాబట్టి మనం ముందు బ్యాలెన్స్ చేయగలిగితే ఇచ్చిన లెటర్స్ ముందు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఎన్ని ఇచ్చారో చూడండి. ఓన్లీ 3 లెటర్స్ ఏబిసి ఇచ్చారు. ఆ ఏబిసితో ఏం చేశారు, కొన్ని రిపీట్ చేశాడు. ప్రజెంట్ ప్రాబ్లంలో ఏ బి 2 3 టైమ్స్ రిపీట్ అయ్యి ఇచ్చేసారు. రేపు వచ్చేసి ఏం చేయొచ్చు, ఇది 3 టైమ్స్ చేయొచ్చు, ఇది 2 టైమ్స్ చేయొచ్చు, లేదా ఇది 3 టైమ్స్ చేయొచ్చు, వాటి ఇష్టం. కాబట్టి మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే లెటర్స్ ఉన్నాయో వాటి ముందు ఫోకస్ తీసుకోండి. ఆ ఫోకస్తో వచ్చిన తర్వాత టైమ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలా తెలుస్తుందంటే అక్కడ ఇచ్చిన వాటి మీద డిపెండ్ అవుతుంది. ప్రాబ్లమే మనకి మ్యాక్సిమం క్లూ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది రిపీటెడ్ సిరీస్ రిలేటెడ్గా ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్లో some animals are trees, some animals are trees, some trees are birds ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. some animals are trees, some trees are birds. ఈ ప్రాబ్లంకి రిలేటెడ్గా చేయడానికి ఆల్రెడీ మనం చెప్పిన క్లాస్కి అయితే వితౌట్ డయాగ్రామ్ చెప్తున్నాం మా క్లాస్కి రిలేటెడ్గా. ముందు వితౌట్ డయాగ్రామ్ చేద్దాం, ఆ తర్వాత వినని వాళ్ళు ఉంటారు కాబట్టి విత్ డయాగ్రామ్తో నెక్స్ట్ టైం చెప్తాను. ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వాంటిఫైర్ ఏమి ఇచ్చారు అబ్జర్వ్ చేయండి. సమ్ యానిమల్స్ ఆర్ ట్రీస్ అని ఇచ్చారు, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ అని ఇచ్చారు. ఇలా 2 క్వాంటిఫైర్స్ సమ్తో ఇస్తే, 2 క్వాంటిఫైర్స్ సమ్తో ఇస్తే దెన్ ఓన్లీ ఫాలోస్ కాన్వర్స్. మనం ఏం చెప్తున్నామంటే సమ్ అనే క్వాంటిఫైర్ వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే దాన్ని కాన్వర్స్ అంటే తెలుగులో తిప్పి రాస్తే సక్సెస్ అవుతుందని చెప్తున్నాం. కాన్వర్స్ అంటే సమ్ యానిమల్స్ ఆర్ ట్రీస్ అంటే సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. అది ఎక్కడ ఇచ్చారని చూడమ్మా. సమ్ యానిమల్స్ ఆర్ ట్రీస్ రివర్స్ లేదా కాన్వర్స్ అంటాం. సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్ ఈ సెకండ్ కన్క్లూజన్ అదేనమ్మా. సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ ఇచ్చారు. సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ కాన్వర్స్ చెప్పండి. సమ్ బర్డ్స్ ఆర్ ట్రీస్, ఇక్కడ సమ్ బర్డ్స్ ఆర్ ట్రీస్ ఉందేమో చూడండి అమ్మా. ఇది ఏం లేదు అంటే సెకండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కన్క్లూజన్ ఫాలో అవట్లా, డైరెక్ట్ స్టేట్మెంట్ నుంచి చెప్పేస్తున్నాం. దీనికి డయాగ్రామ్స్ లేకుండా డైరెక్ట్గా కూడా చెప్పవచ్చు. ఈ 2 క్లబ్ చేయండి. ఈ 2 క్లబ్ చేస్తే రెండిట్లో మిడిల్ టర్మ్ వచ్చేసి ట్రీ ఇచ్చాడు. రెండిట్లో మిడిల్ టర్మ్ ట్రీ ఉంది. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్, సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఇచ్చాడు. ఇది మే ఆర్ మే నాట్ కండిషన్ అంటాం. అవ్వచ్చు కాకపోవచ్చు అని చెప్తాం. కాబట్టి మనం డైరెక్ట్ చేస్తే ఆప్షన్ వస్తున్నాము. ఫస్ట్ ఓన్లీ బి ఈజ్ రైట్. ఓన్లీ బి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఇది డైరెక్ట్ పేపర్ పెన్ ఏమి యూజ్ చేయకుండా కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్గా చేయవచ్చు. లేదు మాకు బుక్స్లో ఇలా లేదు కదంటే అది కూడా చెప్దామమ్మా. సెకండ్ మోడల్ ఏంటంటే మనకి త్రూ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ ఏం చేస్తున్నారంటే సమ్ యానిమల్స్ ఆర్ ట్రీస్ అంటే సమ్ అనే రిలేషన్ ఉండేటట్లుగా మన యానిమల్స్ ట్రీస్ నోట్ చేస్తాం. సమ్ పాట్ అనేది మెర్జ్ అయినట్లు తీసుకుంటాం. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్. సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ మనకి అన్ని బుక్స్లో అవైలబిలిటీ ఈ డయాగ్రామ్ ఉంటుందాం. సమ్ యానిమల్స్ ఆర్ ట్రీస్, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ అనేది తీసుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. యానిమల్ అంటే ఈట్లో ఉన్నాయి, ఈ సర్కిల్లో ఉన్నాయని యానిమల్స్, ఈ సర్కిల్లో ఉన్నాయని బర్డ్స్. మనకు డయాగ్రామ్లో ఎక్కడన్నా టచ్ అవుతున్నాయని చూడమ్మా. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అనేది ఎక్కడా కూడా మనకి టచ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిందని ఆల్రెడీ నా డైరెక్ట్గా చెప్పేసాం. నెక్స్ట్ వచ్చేసి సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్ అంటాడు. ఇక్కడ ట్రీ ఉందమ్మా. సమ్ ట్రీస్ అంటే దీనిలో పాటు, సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్ అంటే సమ్ పాట్ అనేది టచ్ అవుతుంది చూడండి. ఈ ఏరియా వచ్చేసి సమ్ ట్రీస్ ఆర్
యానిమల్స్ అని చెప్తున్నాం. ఆల్రెడీ మనం డైరెక్ట్గా నోట్ చేసాం. అంటే వితౌట్ డయాగ్రామ్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. డయాగ్రామ్ ద్వారా అయితే ఇలా డయాగ్రామ్ నోట్ చేసుకుంటే సమ్ ట్రీస్ ఆర్ యానిమల్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అనేది ఎక్కడ కూడా మనకి టచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందో లేదో మనకి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అక్కడ కన్క్లూజన్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మనం ఫస్ట్ కన్క్లూజన్ తెలియదు, సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్లీ ఫాలో లేదా డెఫినెట్లీ ఫాలోస్ అని ఇస్తాడు. ఇక్కడ డెఫినెట్లీ అంటే ఓన్లీ బి మాత్రమే సరి అయిందనే తీసుకుంటున్నారమ్మ. ఓకే. నెక్స్ట్ blood relation. Answer the following questions using the following data. P plus Q means P is the father of Q. మనం ఆల్రెడీ డేటాలో చెప్తాము. P ఫాదర్ అన్నారంటే పైన డేటా ఇవ్వాలి, కింద Q ఉంటారు. Qకి రిలేటెడ్గా మాట్లాడాలంటే ఏదర్ సన్ ఆర్ డాటర్ రెండింటికి పాసిబిలిటీ ఉంటుంది. మనకు క్లారిటీ లేదు కాబట్టి ఎక్కడ క్లారిటీ ఉంటే అక్కడ ప్లస్ మార్క్ తీసుకున్నాం. ఎందుకంటే ఫాదర్ అంటే మేల్ కాబట్టి ప్లస్ అనేది ఇచ్చాం. అదేవిధంగా P minus Q means P is the brother of Q. P is the brother of Q. P బ్రదర్ అంటే సేమ్ జనరేషన్లో ఉంటారమ్మ. P బ్రదర్ అంటే సేమ్ జనరేషన్లో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకే హైట్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. జనరల్గా మనం డయాగ్రామ్ నోట్ చేసేటప్పుడు కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాదర్ అంటే మన పై జనరేషన్ కాబట్టి పైన నోట్ చేశాను. బ్రదర్ అంటే మనతో పాటు ఉండే జనరేషన్ కాబట్టి సేమ్ జనరేషన్లో నోట్ చేయాలి. ఇక్కడ క్యూ బ్రదర్ కావచ్చు లేదా సిస్టర్ కావచ్చు అమ్మ. పి అనే వ్యక్తి వచ్చేసి క్యూ అనే వ్యక్తి వచ్చేసి బ్రదర్ అయినా ఉండొచ్చు, సిస్టర్ అయినా ఉండొచ్చు. అందుకోసం ఇక్కడ ఏం నోట్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంటూ మీన్స్ ఏమి ఇచ్చారు చూడండి. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ అంటే ఫీమేలే కదా. పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ కాబట్టి ఫీమేల్ కాబట్టి అక్కడ మనకు రిలేటెడ్గా మైనస్ నోట్ చేశాను. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. మదర్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఉంటారు. పైన పి మైనస్ తీసుకున్నాం కాబట్టి మనకి 4 రిలేషన్స్ ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారు?